హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కనిపిస్తున్నాయి కదండీ స్నాక్స్. మెంతి కూరతో హెల్తీగా ఖజూరు స్నాక్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఎంతో ఇష్టపడే స్నాక్స్ అయితే చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తది. చూసారా ఎంత బాగా క్రిస్పీగా వచ్చినాయో? మీరొక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేయండి. మీకే అర్థమవుతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్‌కైతే ఈ స్టైల్‌లో మీరు చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళకి హెల్తీ ఆరోగ్యం కూడా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ మెంతి కూరతో ఖర్జూరు స్నాక్స్ అయితే మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్‌తో. నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే 2 కట్టలు మెంతి కూరను తీసుకున్నాను. మెంతి కూరను క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు గోధుమ రవ్వనైతే తీసుకోవాలి. ఇంకొక కప్ కూడా వేసుకుందాం. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాను. హీట్ ఎక్కుతుంది. నేను ఇందాక చూపించాను గోధుమ రవ్వని. ఆ గోధుమ రవ్వనైతే పాన్‌లో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రవ్వని వేయించుకోవాలి. రవ్వ అయితే వేగిపోయింది. ఇప్పుడు బౌల్‌లోకి మొత్తం రవ్వను తీసేసుకోవాలి. అదే పాన్‌లో హాఫ్ టీ స్పూను ఆయిల్‌ని వేసుకుందాం. ఆయిలు కాస్త హీట్ అయ్యాక ముందుగా చూపించిన మెంతికూరనైతే వేసుకుందాం. కలుపుకోండి. మెంతికూరని మరీ ఎక్కువ మగ్గించక్కర్లేదు. కొంచెం పచ్చనది పోతే చాలండి. కాస్త వేయించుకుంటే సరిపోతుంది. మెంతికూర అయితే వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. మిక్సీ గిన్నెలో 3 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచీలు అల్లం ముక్కను వేసుకోవాలి. పెద్ద టీ స్పూన్లు జీలకర్రని వేసుకుందాం. ముందుగా వేయించుకున్న మెంతికూరని వేసుకోవాలి. గుప్పెడంత కరివేపాకుని వేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. మరీ పేస్ట్‌లా కాకుండా కాస్త బరగ్గా ఉన్నట్టు చూసుకోండి. పెద్ద టీ స్పూన్‌తో 2 స్పూన్లు నెయ్యిని తీసుకున్నాను. ఈ నెయ్యిని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు రవ్వలో 2 టీ స్పూన్లు మైదా వేసుకోవాలి. మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వాడవచ్చు. సరిపోయినంత సాల్ట్‌ని వేసుకోవాలి. పావు టీ స్పూను బేకింగ్ పౌడర్‌ని వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఐటెమ్స్ అన్నీ కలిసేటట్లుగా. ఇప్పుడు మరిగించుకున్న ఘీని వేసుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి మొత్తం బాగా కలిసేటట్లుగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకోమన్న మెంతికూర పేస్ట్‌ని వేసుకోవాలి. మనం వేసుకున్న మెంతికూర పేస్టు మొత్తం రవ్వకి, మైదాకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రవ్వని బాగా కలుపుకోవాలి. మొత్తం చపాతీ పిండి కన్సిస్టెన్సీ కంటే కొంచెం పలచగా కలుపుకోవాలి. ఎందుకంటే రవ్వ వాటర్‌ని ఎక్కువగా పీల్చుకుంటుంది. చూడండి పిండినైతే సాఫ్ట్‌గా కలిపేసాను. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని ఓ పావు గంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కనుంచుకుందాం. చూద్దామండి. చూడండి పిండైతే ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇంకా 2, 3 మినిట్స్ పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని మనకు నచ్చిన సైజులో ఉండల్లా చుట్టేసుకోవాలి. కొంచెం పెద్దవే చుట్టుకుంటే దళసరిగా రావాలి కాబట్టి కొంచెం పెద్దవి చుట్టుకోండి. ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చేతి మధ్యలో పెట్టుకొని బాగా రఫ్ చేసుకోవాలి. 2 చేతులతో బలంగా రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే గుల్లగా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువ పీల్చుతుంది. రొట్టెల పీట పైన కొంచెం మైదా జల్లుకోండి. ఇప్పుడు మనం చుట్టుకున్న రవ్వ ముద్దని పీటపై వేసి అటు ఇటు మైదా అద్దుకోవాలి. ఇప్పుడు చపాతీలా పాముకోవాలి. మరీ పలచగా పామేయకూడదు. కొంచెం దళసరిగా ఉంచుకుంటే ఖర్జూర ఏగినప్పుడు క్రిస్పీగా వస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొంచెం దళసరిగా ఉండేటట్టు చూసుకోండి. చూడండి ఆ దళసరి ఉంచుకోవాలి. అంతకంటే పలచగా పామకూడదు. అంతకంటే దళసరిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు మనకు నచ్చిన షేప్‌లో చాక్‌తో అలా కట్ చేసేసుకోవాలి. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. మీకు ఈజీగా కావాలంటే గ్లాస్‌ని కూడా పెట్టి ఆ షేప్‌లో కూడా చేసుకోవచ్చు. చూడండి ఈ షేప్‌లో వచ్చింది. చూడండి దళసరి అలా ఉండాలండి. అంతకంటే పలచగా మాత్రం పామేయకూడదు. కళాయిలో ఆయిల్ పోసుకున్నాను. హీట్ ఎక్కింది. ఆయిల్ అయితే కాస్త హీట్ ఎక్కింది. ఆయిలు కాస్త హీట్ అయిన తర్వాత మేథీ ఖజూర్స్‌ని ఒక్కొక్కటి ఏసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందంటే ఏగవండి లోపల కుక్ అవ్వదు. మనం దళసరిగా చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిలు తక్కువ హీట్‌లో ఉన్నప్పుడే ఏసుకోవాలి. మనం గరిటె కూడా వెంటనే పెట్టి కలిపేయకూడదు.
ఓపికతో ఏయించుకోవాలండి. అస్సలు పెద్ద మంట అంటే పెట్టకూడదు. సిమ్‌లో ఉంచుకొని బాగా ఏగినంత వరకు వెయిట్ చేయాలి మనం. కనీసం 7, 8 మినిట్స్ తర్వాత గరిటె పెట్టి ఒక్కొక్కటి తిరగవేసుకోవాలి. చూద్దామండి. చూడండి బాగా ఏగినియి. ఎంత చిన్న మంటపై ఏగితే అంత క్రిస్పీగా, అంత టేస్టీగా వస్తాయండి. బాగా ఏగితేనే నిల్వ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఎంత ఓపికగా ఏయించుకుంటే అంత బావుంటాయి ఖజూర్సు. ఈ కలర్ వచ్చినంత వరకు ఏయించుకొని సైడ్‌కి తీసుకోవాలి. ఎంతో టేస్ట్‌గా ఉండే మెంతికూర ఖజూర్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్ట్‌గా, చాలా కమ్మగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి లంచ్ బాక్స్‌కి అయితే మనం ప్రిపేర్ చేసి కట్టామంటే నిల్వ కూడా ఉంటాయండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఈ స్టైల్‌లో ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.